జైళ్లలో ఉన్న మావోయిస్టులకు లొంగుబాటు ఆఫర్. మరోవైపు తిరియాని అడవుల్లో మావోయిస్టుల అలజడి. ఈ ఆఫర్ని ముందుగా ఛత్తీస్గఢ్లో అమలు చేసే దిశగా కేంద్రం, క్రమంగా ఇతర రాష్ట్రాలకు కూడా ఈ ఆఫర్ వర్తింపు. ఇంతకీ జైళ్లలోని నక్సలైట్లకు లొంగుబాటు ఆఫర్ ఏంటి? తిరియాని అడవుల్లో మావోయిస్టుల అలజడి లొంగుబాటుకా, తిరుగుబాటుకా? వాచ్ ది స్టోరీ. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. మావోయిస్టు నేతలు కేడర్లకు లొంగుబాటు పునరావాసం పథకాలను ప్రకటించి అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వాలు ఇక నుంచి అరెస్ట్ అయి జైల్లో ఉన్న నక్సలైట్లకు కూడా వర్తింపజేయనున్నాయి. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో ఆదివారం రాయ్పూర్లో జరిగినటువంటి సమావేశంలో సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు కూడా తెలుస్తుంది. ముందుగా ఛత్తీస్గఢ్లో అమలయ్యేటువంటి ఈ విధానాన్ని క్రమంగా ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తున్నట్లు ఛత్తీస్గఢ్ వర్గాలు చెప్తున్నాయి. బీహార్, జార్ఖండ్, బెంగాల్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు ఇతర రాష్ట్రాల్లోని జైళ్లలో వందల సంఖ్యలో మావోయిస్ట్ కీలక నేతలు, కార్యకర్తలు, మిలిటెంట్లు, ప్రజా సంఘాల నేతలు ఏళ్లుగా నిర్బంధించబడి ఉన్నారు. మావోయిజాన్ని సమూలంగా నిర్మూలించాలంటే జైళ్లలో ఉన్న వారిని జనజీవన స్రవంతిలో కలిసేలా చేయాలని అమిత్ షా సమావేశంలో పలువురు ఆఫీసర్లు అభిప్రాయపడ్డట్లు సమాచారం. ఆయా కేడర్లకు, కుటుంబాలకు కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్లను జైళ్లకు పంపి తమ వాళ్లతో మాట్లాడి లొంగుబాటుకు ఒప్పుకునే విధంగా ఒత్తిడి పెంచాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇప్పటికే లొంగిపోయిన వారిని సైతం ఇందుకు వాడుకోవాలని కూడా అనుకుంటున్నట్లు సమాచారం. అలా లొంగిపోయిన మావోయిస్టు ఖైదీల కేసుల విషయంలో ఉదారంగా వ్యవహరించాలని, వెంటనే బెయిల్పై బయటకు తీసుకొచ్చి పునరావాస పథకాన్ని వర్తింపజేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఈ విధానాన్ని మొదట ఛత్తీస్గఢ్లో అమలు చేయాలని, వచ్చినటువంటి ఫలితాలపై ఆధారపడి మిగతా రాష్ట్రాలకు కూడా విస్తరించాలని హోంశాఖ నిర్ణయించినట్లు తెలిసింది. ఈ విధానం సక్సెస్ అయితే మార్చి 31 కల్లా దేశం నుంచి మావోయిజాన్ని పారదోలాలన్న బీజేపీ ప్రభుత్వ లక్ష్యం నెరవేరినట్లవుతుంది. లేటెస్ట్ గా జరిగినటువంటి సమావేశంలో బస్తర్ ప్రాంతంలో ఇప్పటికీ మిగిలి ఉన్నటువంటి పాపారావు, దేవ్జీ వంటి నేతల కదలికలపై దృష్టి కేంద్రీకరించాలని, వచ్చే 50 రోజులు ఎలాంటి సడలింపులు లేకుండా వ్యవహరించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ సంవత్సరం మార్చి 31 కల్లా మావోయిజం నిర్మూలన కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఆపరేషన్ ఖగార్తో వరుస శాఖలతో మావోయిస్టు పార్టీ సతమతమవుతున్నది. తెలంగాణ సరిహద్దు రాష్ట్రాల్లో వరుస ఎన్కౌంటర్లలో అగ్రనేతలు మరణించడం, వందల సంఖ్యలో దళ సభ్యుల లొంగుబాటుతో మిగిలిన మావోయిస్టులు సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారు. ఇటీవల మహారాష్ట్ర గడ్చిరోలిలో జరిగినటువంటి ఎన్కౌంటర్లో మావోయిస్ట్ అగ్రనేత మృతితో మావోయిస్టు దళం తమ షెల్టర్ను తెలంగాణకు మార్చుకున్నట్లు తెలుస్తున్నది. గడ్చిరోలి నుంచి ఓ మావోయిస్టు దళం జిల్లాలోకి ప్రవేశించినట్లుగా కూడా నిఘా వర్గాల సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైనటువంటి పోలీసు బలగాలు అటవీ ప్రాంతాలను జల్లెడపడుతున్నాయి. ఆసిఫాబాద్, కొమరంభీం జిల్లా తిరియాని మండలాల సరిహద్దు అటవీ ప్రాంతాల్లో మావోయిస్టులు సంచరిస్తున్నట్లు పక్కా సమాచారం అందడంతో గ్రేహౌండ్స్ బలగాలు రంగంలోకి దిగాయి. డోర్లీ, పంగిడి దామారం అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టగా మావోయిస్టులకు సంబంధించిన కిట్ బ్యాగులు, ఇతర సామాగ్రిని బలగాలు గుర్తించాయి. పోలీసుల రాకను గమనించినటువంటి దళ సభ్యులు దట్టమైన అడవుల్లోకి తప్పించుకున్నట్లుగా అనుమానిస్తున్నారు. దీంతో భద్రతా బలగాలు తనిఖీలు ముమ్మరం చేశాయి. అయితే మావోయిస్టులు తెలంగాణలోకి ప్రవేశించింది లొంగుబాటు కోసమేనని ప్రచారం జరుగుతున్నది. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో గ్రేహౌండ్స్ బలగాలతో పాటు స్థానిక పోలీసులు, స్పెషల్ పార్టీ బృందాలు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహిస్తుండటంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. భద్రతా బలగాలను మట్టుబెట్టేందుకు మావోయిస్టులు దాచిన ప్రమాదకర ఆయుధాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా రాయిగూడెం ప్రాంతంలో నాలా బీచ్ అడవుల్లో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా 65 బీజిఎల్ గ్రెనేడ్స్ డంప్ బలగాలకు చిక్కింది. అయితే మొత్తంగా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో చూస్తుంటే మార్చ్ 31 కల్లా భారత్లో మొత్తంగా మావోయిజం అన్నది లేకుండా పోవాలనేటువంటి ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాయి. ఆపరేషన్ ఖగార్ స్టార్ట్ చేసి స్టిల్ ఇప్పటి వరకు కూడా ఎంతో కొంత సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు. అయితే మావోయిస్టు పార్టీలకి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ లో వరుస షాక్లే తగులుతున్నాయి. పెద్ద పెద్ద నేతలు లొంగిపోవడం అండ్ అదే విధంగా సిసి మెంబర్స్ ని ఎన్కౌంటర్స్ చేయడం. సో ఇలా మేజర్ గా ఉన్నటువంటి వ్యక్తులను ఎన్కౌంటర్ చేయడం వల్ల దళ సభ్యులు అందరూ కూడా లొంగుబాటుకు ఎక్కువగా ప్రియారిటీ ఇవ్వడంతో అందరూ కూడా ఎక్కడున్నటువంటి మిగతా రాష్ట్రాలందరూ కూడా ఈ లొంగుబాటు చర్యలకు ఎక్కువగా పాల్పడుతున్నట్లయితే తెలుస్తుంది. అయితే తిరియాని అడవుల్లో లేటెస్ట్ గా ఒక దళం సంచరించినట్లు కూడా పోలీసులకైతే ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. అయితే ఆ దళం తెలంగాణలోకి ఎంటర్ అవుతున్నట్లు కూడా కొన్ని నిఘా వర్గాలు అయితే చెప్తున్నాయి. అందులోనూ అంటే మరి ఇప్పుడు ఇవి తిరియాని జిల్లాలో వచ్చినటువంటి మావోయిస్టులు
అది తిరుగుబాటు కోసమా లేక లొంగుబాటు కోసమా అనేటువంటివి కూడా చర్చలు నడుస్తున్నాయి. ఎందుకంటే మార్చ్ 31 కల్లా డెడ్‌లైన్ ఉంది కాబట్టి ఆ లోపు లొంగిపోతే ఎంతో కొంత మేలవుతుందన్నటువంటి ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారా? లేదంటే ఆళ్ళు ఆయుధాలతోటొచ్చారు. ఆయుధాలతో వచ్చి ఏదన్నా తిరుగుబాటు అంటే ప్రతిచర్య దాడులకేమన్నా పాల్పడడానికి ముందుగా వచ్చారా అనేదైతే తెలీదు కానీ మొత్తంగా తిర్యానీ అడవుల్లో అయితే ఇప్పుడున్నటువంటి ఆ మావోయిస్టులు సంచరించడమే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఒకవైపు కేంద్రం మాత్రం 31 వల్ల అంటే మార్చ్ 31 కల్లా భారత్‌లో అసలు మావోయిజాన్ని లేకుండా ప్రాలదోసి వాళ్ళందరికీ కూడా వాళ్ళ కొన్ని కొన్ని పథకాల కింద పనులు కల్పించి జనజీవన స్రవంతిలో కలపాలన్నటువంటి ఉద్దేశంతోటి బీజేపీ ప్రభుత్వం అయితే చూస్తుంది. మరోవైపు కొంతమంది మాత్రం మేజర్‌గా ఉన్నటువంటి వాళ్ళు ఏదైతే ఉందో కొంతమంది లేదు మావోయిజం ఎప్పటికీ కూడా అంతం కాదు. మార్చ్ 31 కాదు ఇంకా ఎలాంటి డెడ్‌లైన్స్ పెట్టినా కానీ ఇలాంటి మరో లీడర్ పుట్టుకొస్తూనే ఉంటారు. మావోయిజాన్ని ముందుకు నడుపుతూనే ఉంటారని కూడా మరికొంతమంది దళంలో ఉన్నటువంటి సభ్యులు ఇంటర్నల్‌గా మాట్లాడుకుంటున్నటువంటి మాటలైతే వినిపిస్తున్నాయి. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి సిట్యుయేషన్స్‌లో చాలామంది అంటే మేజర్‌గా ఉన్నటువంటి వ్యక్తులు ఇలా లొంగిపోవడం వల్ల ఉన్నటువంటి దళ సభ్యులందరూ కూడా కొంచెం పార్టీకి ఎఫెక్ట్ పడేటువంటి ఛాన్సెస్ కూడా లేకపోలేదు. అందుకోసమనే వాళ్ళు ఒకవేళ వచ్చినా కానీ ఇప్పుడు వచ్చిన తిర్యానీ అడవుల్లో వచ్చినా కానీ వచ్చింది కేవలం తిరుగుబాటు కోసం అంటే దాడి చేయడానికి కాదు. డెఫినిట్‌గా లొంగిపోవడానికే వచ్చారన్న నిఘా వర్గాలు కూడా చెప్తున్నాయి. చూడాలి మరి ఇన్ కేస్ ఇది గనక ఒకవేళ అలానే అయితే మాత్రం మేబీ మెల్లిమెల్లిగా మావోయిస్ట్ పార్టీ కొంచెం దెబ్బతింటుందనడంలో కూడా ఎలాంటి డౌట్ లేదు. అయితే ఇప్పుడు మేజర్‌గా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ వచ్చిన లొంగిపోయినటువంటి మావోయిస్ట్‌లకు మాత్రమే ఇలాంటి పథకాలు అండ్ దాని తర్వాత వాళ్ళ జనజీవన స్రవంతిలో కల్పించి వాళ్ళకి పనులు కల్పించడమే కాదు. ఇప్పుడు జైళ్ళల్లో ఎవరైతే నక్సలైట్లు మాజీ నక్సలైట్స్ అంటే ఇప్పుడు వాళ్ళు లొంగిపోయిన వాళ్ళు కానీ, లేకపోతే ఉన్నటువంటి పట్టుబడినటువంటి వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళకు కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌ని ఆ జైల్లోకి పంపించి, కౌన్సెలింగ్ ఇప్పించి అంటే ఇలాంటి చర్యలకు ముందు ముందు పాల్పడొద్దని చెప్పి జనజీవన స్రవంతిలో ముందుగానే బెయిల్స్ కానీ, లేకపోతే వాళ్ళకొక పని చేసుకునే విధానం, వాళ్ళకి ఎంప్లాయ్‌మెంట్ కల్పించి బయటకు తీసుకొస్తే అడవుల్లో ఉన్నటువంటి మావోయిస్టులు ఏదైతే బయట ఉన్నటువంటి మావోయిస్టులు కూడా ఇది ముందుకు లొంగిపోవడానికి ఇంకెక్కువ ఆస్కారం ఉంటుందని కూడా లేటెస్ట్‌గా అమిత్ షా వెల్లడించినట్లయితే తెలుస్తుంది. ఇది కూడా సూచనప్రాయంగా చర్చించినట్లు తెలుస్తుంది. అయితే చూడాలి మరి దీన్ని ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచెల్లి ముందుగా అక్కడి నుంచెల్లి అమలు చేస్తే కొంచెం వేరే వేరే రాష్ట్రాలకు వర్తింపజేయొచ్చు. ఛత్తీస్‌గఢ్‌లో సక్సెస్ రేట్ గనక వచ్చి ఉంటే మాత్రం డెఫినిట్‌గా దాన్ని ఇతర రాష్ట్రాలకు కూడా అమలు చేయొచ్చన్నటువంటి యోచనలో కేంద్ర ప్రభుత్వం అయితే ఉంది. ఎందుకు ఛత్తీస్‌గఢ్ అంటే ఎక్కువగా ఆ ప్రాంతాలలో అంటే ఛత్తీస్‌గఢ్ ఏరియాస్‌లలోనే మావోయిస్టులు ఎక్కువగా ఉంటారు. ఎక్కువ దళ సభ్యులు కూడా అక్కడనే ఉంటారు. ఎక్కువగా దళ కమాండర్స్ వీళ్ళందరూ కూడా అక్కడి నుంచి ఛత్తీస్‌గఢ్ అడవుల్లోనే ఉంటారు కాబట్టి మావోయిస్టుల ప్రభావం అక్కడ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడి నుంచెల్లి ఈ డెసిషన్‌ని లేకపోతే ఈ పథకాన్ని వర్తింపజేస్తే డెఫినిట్‌గా అక్కడ ఉన్నటువంటి బయట ఉన్నటువంటి మావోయిస్టులు కూడా బయటకొచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. లొంగిపోయేటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లయితే తెలుస్తుంది. చూడాలి మరి ఇన్ కేస్ తిర్యానీ అడవుల్లో ఉన్నటువంటి వాళ్ళు లొంగిపోవడానికొచ్చారా? లేదంటే తిరుగుబాటుకనేది మరికొక 2, 3 రోజుల్లో అయితే క్లారిటీ అయితే వచ్చేస్తుంది. అయితే మేజర్‌గా ఇప్పుడున్నటువంటి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో కూడా ఉన్నటువంటి మావోయిస్టులు, నక్సలైట్స్ ఎవరైతే ఉన్నారో జైల్లో ఉన్నటువంటి వాళ్ళని జనజీవన స్రవంతిలోకి తీసుకురావాలి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోటి కూడా మాట్లాడిపిస్తే వాళ్ళు కూడా కొంచెం అంటే మారడానికి ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఇక ఉన్నటువంటి సిట్యుయేషన్స్‌లో అడవుల్లో ఉన్నటువంటి ఉద్యమాలు చేసేటువంటి సిట్యుయేషన్స్ కనిపిస్తలేవు. అండ్ ప్రతీది కూడా కొన్ని కొన్ని అక్కడ కూడా కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నటువంటి సిట్యుయేషన్స్‌లో ప్రజా పోరాటాలు ఏదైతే ప్రజల్లోకొచ్చి పోరాటం చేయాల్సినటువంటి సమయం ఇది. అంటే 2026 జనరేషన్స్‌లో ఉన్నారు కాబట్టి ఏదైనా కానీ అడవుల్లో ఉండి ఏమీ చేయలేనటువంటి అంటే అభివృద్ధి అనేది ఒకవైపు పెరుగుతూ ఉంది. టెక్నాలజీ కూడా ఎక్కువగా పెరుగుతున్నటువంటి టైంలో ఇక అడవుల్లో ఉండి చేస్తే లాభం లేదు. జనంలోకి రావాలి. ప్రజా పోరాటాల్లోకి వచ్చి ఇలాంటి ఉద్యమాలు చేస్తేనే ముందు ముందు మావోయిజం సక్సెస్ అవుతుంది తప్పితే ఇప్పుడు అడవుల్లో ఉంటే కుదరదంటూ కూడా మరికొంతమంది విశ్లేషకులైతే భావిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఇప్పుడు ఉన్నటువంటి జైల్లో ఉన్నటువంటి నక్సలైట్స్‌కి లొంగుబాటు అనేది ఒక పెద్ద ఊరటని కలిగించే విషయమే. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వెళ్లి మాట్లాడి దాన్ని కొంచెం కౌన్సెలింగ్ ఇచ్చి అండ్ ఉన్నటువంటి అధికారులు ఇస్తే డెఫినిట్‌గా ఎంతో కొంత చేంజ్ తీసుకొచ్చి పెట్టే అవకాశం ఉంటుంది. మార్చ్ 31 కల్లా నిజంగానే మావోయిజాన్ని దేశం నుంచెల్లి కొంచెం నిర్మూలించొచ్చు అన్నటువంటి ఉద్దేశంతోటైతే కేంద్ర ప్రభుత్వం ఈ ఆలోచన చేసినట్లయితే తెలుస్తుంది. మరి నిజంగానే ఇప్పుడు ఇది గనక వర్కౌట్ అయితే వేరే వేరే రాష్ట్రాలకు కూడా వర్తింపజేసే సిట్యుయేషన్స్ డెఫినిట్‌గా కనిపిస్తా ఉన్నాయి. చూడాలి మరి ఇన్ కేస్ దీన్ని ఛత్తీస్‌గఢ్ నుంచెల్లి స్టార్ట్ చేస్తే వేరే వేరే రాష్ట్రాలు అక్కడ సక్సెస్ అయితే మిగతా రాష్ట్రాల్లో కూడా ఇది ఇంప్లిమెంట్ అయ్యేటువంటి ఛాన్సెస్ కూడా లేకపోలేదు. మరి మావోయిజం నిజంగానే ఒకవేళ ఇన్ కేస్ వాళ్ళు అడవుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటికీ పోరాటాలు చేస్తూనే ఉన్నారు. వాళ్ళు మరి బయటకొచ్చి పోరాటాలు చేయాలా? లేకపోతే అక్కడనే ఉండి పోరాటాలు చేయాలా? మరి మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేసి చెప్పండి.